మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమావేశ ముఖ్య ఉద్దేశం గత 15-20 రోజుల కింద వచ్చినటువంటి వరదల వలన జరిగిన భారీ నష్టం వలన 11 రోజుల లోపటనే ముఖ్యమంత్రి గారు వర్షం పడ్డ తెల్లారి రావటం జరిగింది. వచ్చిన తర్వాత 11 రోజులలోనే సుమారు 12.8 క్రోర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే మా చిత్తశుద్ధి ఏంటిది అనేది మేము జీవో వచ్చిన తర్వాత కూడా ఇది చెప్పాలనో పెట్టాలనో ఆలోచన లేదు. ఎందుకంటే ఇది అత్యవసరంగా చేయవలసిన పనులు చేయాలని ఆలోచన ఉంటుంది. కానీ కొందరు వీటి మీద కూడా దుష్ప్రచారాలు చేసుకుంటూ 15 రోజులైంది ముఖ్యమంత్రి వచ్చి, 10 రోజులైంది, ఎన్ని రోజులు వచ్చిందో కూడా తెలియనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని మీద ఇట్లా వచ్చిపోతున్నారు తెలియదు అని చెప్పి మాట్లాడటం. అంటే గతంలో వర్షాలు వచ్చినప్పుడు అంటే ఈ వర్షాలు అనేటివి చరిత్రలో ఇంత పెద్ద వర్షాలు ఎన్నడూ రాలే. అది అందరికీ తెలిసిన విషయమే. ఎంత పర్సెంటేజ్ నమోదైంది కూడా మనందరం చూసిందే. కానీ అదే నైమ్నర్ బ్రిడ్జ్ మీద కేటీఆర్ చూస్తానికి వచ్చి 10,000 ఇస్తాను నేను నష్టపోయిన కుటుంబాలకు అని చెప్పి మాట్లాడిన సందర్భం మనం చూసినాం. మన పత్రికలలో టీవీ ఛానళ్ళనే చూసినాం. మనం దొంగ తీరుగా పారిపోయారు, పత్తా లేరిటు. ఇక ఇంకో ఆయన ఉంటాడు, ఆ పెద్ద మనిషి, కారు పోతే కారు, సైకిల్ పోతే సైకిల్ ఉంటాడు. కాబట్టి చీపురు పుల్ల పోతే కూడా తెచ్చేయలే వీళ్ళు. 15 రోజుల లోపట 12 కోట్ల చిల్లర పట్టుకొచ్చి ఇచ్చిన కమిట్మెంట్ మాది. నా జిల్లా నాయకులం, అందరం శాసనసభ్యులం, మేయరు, కుడా చైర్మన్, జిల్లా ప్రెసిడెంట్లం, ఎంపీలం అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి తిరగరాని గల్లీలల్లో కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా రాని గల్లీలల్లో మేము తిప్పితే తీసుకొచ్చిన 15 రోజులల్లో పట్టుకొచ్చి రేపు ఇవాళ 3 గంటలకు వెళ్ళి వీళ్ళ అకౌంట్లల్లో డైరెక్ట్ వేసే విధంగా. గతంలో వీళ్ళు సుమారు ఎప్పుడు నేను స్కీమ్లలో తెచ్చిన ఓ 10 రాసి 90 తినేది అలవాటు పడ్డ పానాలు కదా. కానీ మేము లబ్ధిదారులని సెలెక్ట్ చేయడానికే మనకు వారం 10 రోజులు పడుతుంది. 11వ రోజు మేము జీవో తీసుకొచ్చినామంటేనే అర్థం చేసుకోవాలి. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్ ట్రెజరీకి వెళ్ళి డబ్బులు పోయే విధంగా. అంటే మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామనేది గమనించాలి. నిన్న బుజ్జమ్మ కూడా వచ్చి మాట్లాడుతూ ఉండే నిన్న మొన్న వచ్చి ఇవాళ గుర్తొచ్చిందట ఆమెకు ఇవాళ గుర్తొచ్చిందట. నన్ను కట్టేసిర్రు, నన్ను ఇది చేసిర్రు, నన్ను బయటికి వెళ్ళనియలేదు, లేకపోతే నిప్పులు తీసేదాన్ని అని చెప్తాంది. ఇప్పుడు మహిళ అయిపోయింది కానీ నేను వేరే విధంగా మాట్లాడలేను. ఎందుకంటే ఏంటిది, అది పట్టుకొని తిరిగింది ఆ బతుకమ్మలు అనుకుంటా. ఎవరికి తెలియదు తెలంగాణలో బతుకమ్మ ఆడటం అంటే తెలియదు. ఈమె చెప్పినట్టు తిరిగింది తప్ప, ఆ గోల్డ్ షాప్లో చీరల దుకాణాలు ఓపెన్ చేసుకుంటే ఇచ్చిన సంకలు పెట్టుకొని తిరిగింది తప్ప, ఈమె ఉద్యమం చేసిన నేను వదిలిపెడితే ఆగకపోదునని మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీ అయ్యొచ్చి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా ఎక్కడ వినయ్ భాస్కర్ని గెలిపియండి. అప్పుడు కొండ సురేఖ గారు ఉండే అప్పుడు అలా వారిని గెలిపియండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కేంద్ర ప్రభుత్వ నిధులు కాదు, సొంత నిధులతో కల్పించే బాధ్యత నాది. ఇక్కడ వాళ్ళు ఉండగానే మంత్రి ఆయన పేరేంది, సారే తెలియనట్టు నాకు అని ఎగతాళి చేసుకుంటూ మాట్లాడిపోయి సెంట్రల్ జైల్ని కుదబెట్టించి మహారాష్ట్ర బ్యాంకులో కుదబెట్టి 16 కోట్లు తెచ్చి 800-900 కోట్లు మన ముఖాన కొట్టి 5 రాష్ట్రానికి 500 కోట్లు పట్టుకపోయి దాన్ని కూడా అది ఒక్కటైతే ఒప్పుకున్నది. హరీష్ రావు గారు దాని మీద వాళ్ళు సంబంధించిన దగ్గర బంధువులకు ఇచ్చుకుని 600 కోట్లు దుర్వినియోగం చేసింది అనేది 100% వాస్తవము. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసారు. మేము కూడా రేపు మాపో ఇవాళ రేపో
దాని మీద రిటర్న్ గా పెడుతున్నాం కూడా దాని మీద కూడా. వీళ్ళు ఒక్కటన్నా నిజం మాట్లాడిపోయినా వాళ్ళు అయ్యొచ్చు, అది మాట్లాడిపోతే కొడుకొచ్చి బ్రిడ్జ్ మీద మాట్లాడిపోయినా నువ్వు నిలిచిన బ్రిడ్జ్ కూడా మేము కట్టినాం ఇవాళ 15,000 రూపాయలు 10,000 ఇస్తా అన్నాడు, స్కూటర్ ఇస్తా అన్నాడు, కారు ఇస్తా, ఇన్ని చెప్పినాడు. ఒక్కటి చేయకుండా మరి తప్పులు చేసేవాడిని కామ్గా కూర్చుంటాను రా అంటే లేదు, ఉల్టా దుష్ప్రచారాలు చేసుకుంటూ పెట్టుకొని కూర్చున్నారు. ఎలక్షన్లో దాసోత్సవం మాట్లాడుతున్నాడు నిన్న మొన్న చూసాం, హరీష్ రావు దాసోత్సవం. అంటే వీళ్ళకు గతం మర్చిపోయే ఇది ఉన్నదా లేకపోతే ప్రజలు మర్చిపోయి అనుకుంటారో తెలియదు. కానీ ఇదే అశోక్ హోటల్లా హైదరాబాద్కి వెళ్ళి తెప్పించి ప్రాజెక్ట్స్ మీద అది ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అశోక్ హోటల్ ఏర్పాటు చేస్తాం. మీడియా సోదరులు అందరూ కూడా వచ్చినప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టిన తిట్లు దాసోజీ శ్రవణ్ గారు వారు మర్చిపోయింది అనుకుంటా, మరి జ్ఞాపక శక్తి వికటించిందేమో తెలియదు. కానీ తిట్టిన తిట్లు, ఎందుకంటే నాకు మంచిగా గుర్తిందంటే ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేయడం కానీ ఆ స్క్రీన్లు ఏర్పాటు చేయడం నేనే చేసిన. వారు తిట్టిన తిట్లు అంతా ఇంత తిట్టలే, దొంగ లంగ లుంగ్ ఇవని చెప్పి 100 తిట్టాడు. వాటి ఎంత దోసుక తిన్నారో ఆ ప్రాజెక్టులలో అని కాళేశ్వరం దాని మీద అన్ని చేసిన వ్యక్తి ఇవాళ ఆడ కూర్చొని మాట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్సీ ఒక బిస్కెట్ వేయంగానే వారు మాట్లాడుతున్నాడు. ఇక హరీష్ రావు గారికి అయితే వారి మాటలకు అంతన లేదు, నా పొంతన లేదు. అసలు నీ మాటలకి అంతన పొంతన లేదు. నువ్వు ఇవాళ నిజంగా కూడా వీళ్ళందరినీ జైల్లో పెట్టి తప్పకుండా పెడతారులే. కానీ 2 రోజులు వెనక ముందు మా ముఖ్యమంత్రి గారు వారికి ఓపిక ఎక్కువ పెట్టాడు వాటిలల్లా. ఎందుకంటే నిన్న మొన్న ఎలక్షన్లల్లా ఏమి చేయకుందుకే ఓని మొత్తుకుంటారు. అసలు ఏం చేసినారు అంటే ఏం లేదు, పోనీ కొట్టినరంటే కొట్టినలేరు, నెట్టేయకపోతే ఏం చేస్తారా పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు ఇక్కడి నుంచి పోయి ఆడ కూర్చొని ఉంటే, ఆడ పోయి నిల్చొని ఉంటే ఉత్తరాలు చూసుకుంటా కూర్చుంటారా? ఎలక్షన్ల రోజు నెట్టేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు అని అంటే మేము మర్చిపోయినాం. ఏంది ఇక్కడ కేసులు పెట్టిండ్రని, అదని ఇదని. హుజరాబాద్ ఎలక్షన్ అప్పుడు ఏం చేసిండ్రే, ఒక్కొక్క నెల 5,000 ప్యాకెట్లు దొరికినాయి మీ దగ్గర. పోనీ మా దగ్గర ఏమైనా దొరికినాయో చెప్పండి వాళ్ళని ఉంటే. మేమేమైనా చేసిన మాట్లాడి చూపియండి. అంటే వాళ్ళ దగ్గర ఒకటి ఉన్నది ఏంటంటే మొగని కొట్టి మొరమొర అని మొత్తుకుంటారు చూస్తున్నారు. గింతంతైనా జరగకముందుకో 20 మంది వచ్చేస్తారు. ఓ అంటే ఇంకొకడ జరగకుంటుంటుందని భయంతో మీరు ఒర్రినా మొత్తుకున్నా ఏది చేసినా మేము ప్రజల పక్షాన నిల్చోదలుచుకున్నాం. కాబట్టి మీరు ఏది చేసినా వదిలిపెట్టేది లేదు బిడ్డ. మీరు అనుకుంటారు మేము వదిలిపెట్టడం వలనో ఇంకేది చేయడం వలనో కొద్దిగా ఇదైతుందేమో, మాకు పబ్లిక్ వచ్చే సింపతి దొరుకుతుందేమో అని చెప్పి అంటే మీకు సింపతి అనేది లేదు. మిమ్మల్ని మీకు మెర్సీ అనేది లేదు. మీకు మా యొక్క చిత్తశుద్ధికి ఇంతకంటే పెద్ద ఇంకా ఆధారం ఏం కావాలి? 15 ఏళ్ళకేళ్ళు కొట్టాడుతుంటే ఐపీకే సెంటర్ సోమిడిలో తీసుకురాలేని దద్దమ్మలు ఇక్కడ ఐపీకే సెంటర్ని కూడా ఇవాళ మేము పోయి ఇప్పుడు ప్రారంభించి వస్తాం ఐపీకే సెంటర్ రైతులకు. ఆ రైతులది కూడా ఏమంటారు, ఎవరు రైతులు ధాన్యం వస్తే కొంటలేరు, బోనస్ ఇస్తలేరు. ఇదా మీరు మాట్లాడేది? రైతులకు కొంటలేమో. ఇప్పుడు ఎంతమందిని తీసుకోపోతే అంతమందికి ఇస్తారు అక్కడ. ఇప్పుడు పోతే కూడా చూసినాం 17% బిలో ఉంటే తీసుకుంటున్నాం అనేది. మొత్తం ముద్ద కలిసిన ధాన్యం పట్టుకొస్తే కొంటారా? దాన్ని కూడా ఎండబెట్టి తీసుకుంటామని చెప్పిన విధంగా మేము 15 ఏళ్లలో మీరు చేయలేని ప్రతిదీ మేము కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. అది మా గొప్పతనం. దాన్ని సమర్థించకుండా పర్వాలే, నోరు నెత్తిన పెట్టుకొని విమర్శించుకుంటూ బతకడానికి అలవాటు పడిపోయిన మీరు. ఏది చేసినా మేము కలగన్నాం, మీరు చేసినారు అంటే మేము కలగన్నోడు గొప్పోడా, పని చేసేవాడు గొప్పోడా? ఆ వ్యత్యాసం కూడా తెలియని మూర్ఖులు వీళ్ళు. ఎంతసేపు ఇలా గవర్నమెంట్ కు జాగా కావాలి, స్కూల్ పెడతాం జాగా కావాలి, ఏదైనా చేద్దాం జాగా కావాలంటే జాగాలు దొరకని చెప్పుకుంటా నాశనం చేసేడు జిల్లాని. అన్ని కబ్జాలు 200 కోట్ల రూపాయలు అది కార్యాలయం, 2 లక్షల రూపాయల గజం అది ఎకరం అని చెప్పి 1.5 ఎకరం కబ్జా పెట్టుకొని కూర్చున్నాం. దాంట్లో నడి సెంటర్లా ఇవన్నీ మీరు చేసుకుంటూ పోయింది. మేము ఒక్కొక్కటి ఆఖరికి ఒడ్డపల్లి రైతులకు కూడా ఇలా చెప్తానా, వాళ్ళది ఒక జోన్ లో ఉంటే ఆ జోన్ చేంజ్ చేయలేకపోయారు. ఒడ్డపల్లి అక్కడ ఉండి కూడా, ఎందుకంటే ఆ జోన్ చేంజ్ కాదు, 50 లక్షలు ఇస్తాం మాకు ఇచ్చేసేయండి, మా ల్యాండ్లు అవి 2 కోట్ల రూపాయలకు అమ్ముకోవచ్చు అని ఆలోచనతోటి జోన్ చేంజ్ చేస్తాను కూడా వాళ్ళని ఇది లేకపోతే గవర్నమెంట్ రాగానే 2 నెలల లోపట 2-3 నెలల్లో కుడా చైర్మన్ గారు మేము కూర్చొని అందరం కలిసి కూర్చొని ఆ జోన్ చేంజ్ చేసి కనీసం ఛాయ్ తాగాలి. మేము ఛాయ్ తాపించినాం తప్ప ఒడ్డపల్లి రైతులందరూ ఇవాళ పోతే వాళ్ళు నిజంగా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి. ఇవాళ ఇన్ని మేం చేసుకుంటూ పోతే ఓ దొంగల ముఠ పొద్దుగా లేస్తే నోరు నెత్తిన పెట్టి బతకటం,
దుష్ప్రచారాలు చేసుకుంటా బతకటం, అబద్ధాలు ఆడుకుంటా బతకటం, ఏదో దాసోజేశ్వరం ఏదో మంచోడు మంచి అభిప్రాయం ఉండేదో ఉద్యమకారుడు అది ఇదని, కానీ ఈ లంగల సోప చేసి ఈయన లంగ తయారైపోయాడు. ఇలా ఉద్యమకారులు అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా తయారు చేసుకున్నారంటే నిజమైన ఉద్యమకారులు అందరినీ బయటకు వెళ్ళగొట్టిండ్రు పార్టీలకు వెళ్ళి. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నరేంద్ర గారు, విజయశాంతి గారిని ఇట్టడు అందరినీ బయటకు వెళ్ళగొట్టేసి పొగబెట్టి ఇక లంగల్ దొంగలు అందరినీ అలా పెట్టుకొని దుకాణం నడుపుతారు. ఇప్పుడు మేము ఇది చేసి మేము చేసుకుంటూ పోతుంటే ఈ దుష్ప్రచారాల కూడా మేము కూడా కాంగ్రెస్ క్యాడర్కు మీ ద్వారా పిలుపెందుకు ఇస్తున్నామంటే, మనం చేసిన 1,00,000 ఉన్నాయి 2 ఏళ్లలో, మీరు 10 ఏళ్లలో చేయలేని మేము 2 ఏళ్లలో కంప్లీట్ చేయగలిగినాము. మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే మేము పెండింగ్ లో ఉన్నాయే చెప్తున్నారు తప్ప చేసినవి చెప్పే ధైర్యం ఉన్నదా మీకు? 70% కంప్లీట్ చేసినాం మేము. ఆ 70% ఏం కంప్లీట్ చేసినామో, ఈ 6 గ్యారెంటీలలో ఏం కంప్లీట్ చేసినామో చెప్పుకుంటూ మేము చెయ్యని చెప్పండి. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, బాకీ కార్డ్ అన్నారు. బాకీ కార్డ్ అంటే మీ ముందే రిలీజ్ చేసినాం. అది మేము బాకీ ఉన్నాం. వాస్తవం ఇంకా కొన్ని చెయ్యని ఉన్నాయి, చేస్తాం. మీరు 10 ఏళ్ళు కంప్లీట్ అయినా చెయ్యలేని దుర్మార్గులు మీరు మాట్లాడే హక్కు లేదు, నైతిక హక్కు ఏ మాత్రం లేదు. ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ జిల్లాని మీ బావ బామ్మది మీ అయ్య మీ చెల్లె సర్వనాశనం చేసిండ్రు. మీ కుటుంబాన్ని వరంగల్ జిల్లా ప్రజలు నిషేధిస్తున్నారు. అటుకెళ్ళి మీరు మాటలు ఎన్ని చెప్పిపోయారో మేము అన్ని చేతలు చేస్తాం ఈ 2 ఏళ్లలో. నిజంగా కూడా ప్రజలకు పిలిపిస్తున్న వాళ్ళని ఆ కుటుంబాన్ని బహిష్కరించండి. ఎంత దుర్మార్గంగా వరంగల్ జిల్లాని 20 ఏళ్ళు వెనుకకు పంపించి ఎక్కడైనా 6 జిల్లాలు చేసిండ్రా. ఇంకా సెంటరియల్ హాస్పిటల్ కట్టిందని చాలా పెద్ద మేము ఏదో అరే ఉన్న హాస్పిటల్ కాడ మంచిగా ఎంప్లాయ్మెంట్ లేకుండే దాన్ని పట్టుకురావడానికి మేము సీఎం గారి దగ్గర మేము రిప్రజెంటేషన్ పెట్టాం. దాన్ని స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం మేము పెట్టుకొని తిరుగుతున్నాం. మేము పెట్టిన రిప్రజెంటేషన్స్ ఇవాళ 20 పెడితే కనీసం 10-12 వస్తాయి. ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల 10-12 రావడం అంటే చిన్న విషయం కాదని చెప్పి బస్ స్టాండ్, కాజీపేట బ్రిడ్జ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంపీ గారు మీరు ఫాలోఅప్ చేయాలని వారానికి మేము ఢిల్లీ పోయి మంత్రులను కలిసి ఎమ్మెల్యేలు అందరం కలిసి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కు మేము పోయి కార్పొరేషన్ ఫండ్స్ రావాలి, మేయర్ గారు కూడా చైర్మన్ మేము దిక్కుపోయి తీసుకొస్తాం. ఇన్ని ఓటెన్ కోటి పొద్దుగా లేస్తే అడ్డ మీద కూలోడన్నా అప్పుడెప్పుడు పోతాడో కానీ రెగ్యులర్గా మేము డ్యూటీలో పోయి మేము తిరిగి చేసుకొస్తుంటే మా కమిట్మెంట్ ప్రకారం చేసుకుంటూ వస్తే అభినందించడం లేదు, కొద్ది విమర్శిస్తుంటే బాధేసి అలా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళని ఈ కుటుంబాన్ని ఈ పార్టీని వరంగల్ జిల్లా నుంచి బహిష్కరిస్తేనే వరంగల్ జిల్లా బాగుపడుతుందని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్న వరంగల్ జిల్లా ప్రజలకు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి, మనం కూడా చేసినవన్నీ ప్రతి ఒక్కటి ప్రజల ముందుకు ఇంకా డెప్త్ గా ప్రజలోకి తీసుకువెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇదివరకు కూడా చెప్పిన నేను నిజాన్ని లైవ్ లో ఉంచాలి, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నదనే ఆలోచనతోటి మనం ఏదో చేసినవి చెప్పుకోలేకపోవటం వల్లనే ఆ దుర్మార్గుల దుష్ప్రచారం పెరిగిపోతున్నది. దాన్ని గమనించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం ఈ చేసిన అన్ని చెప్పుకుంటూ పోవాలి. ఇవాళ 11వ తారీఖున జీవో రిలీజ్ చేసింది. జీవో రిలీజ్ చేసినాక ఫస్ట్ మెసేజ్ మాకు పెట్టింది, వచ్చిండ్రు పోయిండ్రు ఏం చేసిండ్రు అని మాట్లాడిన పెద్ద పెద్ద వాళ్ళంతా. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయిండు అటు, ఎందుకు ఇంత ఖర్చు అని మాట్లాడిండు. ఇవాళ ఆ ముఖాలు ఏం జవాబు చెప్తారో వీటికి జవాబు చెప్పాలి. కాబట్టి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పరిస్థితి చూసిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. మొన్న వర్షాల కారణంగా అతలాకుతలమైన జిల్లాకు ముఖ్యమంత్రి గారు రావడం, ఇవాళ దాదాపుగా 12 కోట్ల రూపాయలు 12.99 crores ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే నిజంగా కూడా వరంగల్కు మహర్దశ పట్టింది అని చెప్పక తప్పదు. ఎప్పుడైనా కూడా మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు కేసీఆర్ అన్న మాటనే 10 సంవత్సరాలలో చేయలేకపోయినా అసమర్థులు వాళ్ళు. ఆయన ఇచ్చిన మాట ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 3 నెలల్లో నేను కుర్చీ వేసుకొని ఇక్కడ చేస్తానన్నాడు. 10 ఏళ్ళైనా ఆయనతో సాధ్యం కాలేదు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి సీఎం గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇవాళ ఎయిర్పోర్ట్ ఇక్కడికి రావడానికి త్వరితగతిన పనులు చేయడానికి కూడా సీఎం గారు ఇవాళ మక్కువతో దాన్ని చేస్తున్నాం. మేము ఇష్టంగా చేస్తున్నాం. కష్టమైనా సరే మీరు అప్పులు తెప్పలుగా పెట్టినా కూడా ఆ అప్పులను సరి చేసుకుంటూ కూడా ఇవాళ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు కూర్చొని ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ కూడా ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రజల మనసుల్లో ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి పనిచేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇవాళ ఇన్ని డబ్బులు ఇక్కడ శాంక్షన్ అయిన సందర్భంగా నిజంగా కూడా ప్రజలను ఉద్దేశించి ప్రేమ లేకుంటే ఇవి చేస్తారా? గతంలో మన రాకుమారుడు వచ్చిండు,
యువరాజు అన్నారు అప్పుడు వచ్చినప్పుడు. యువరాజు గారు వచ్చి ఏం చేసిపోయినరు, చూసిండు, మీకు ఇది చేస్తా అది చేస్తానని మాయ మాటలు చెప్పిండు, పోయిండు. ఒక్క రూపాయి అయినా కూడా శాంక్షన్ చేయగలిగిండా అని అడుగుతున్నాం. ఇవాళ వాళ్ళు వేసిన శిలాఫలకాలన్నీ కూడా మనం చూస్తే వెక్కిరిస్తున్నాయి. అవన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ మీరు ఏం చేస్తారని మమ్మల్ని అడిగి ప్రశ్నిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి. మీ మనస్సాక్షిని అడగండి, మీరు ఏం చేసిండ్రు వరంగల్కు. వరంగల్ను నిజంగా కూడా అన్ని జిల్లాల కన్నా వెనుకకు నెట్టిండ్రు మీరు. హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లాలే ముఖ్య పట్టణం అన్నారు, కానీ ఇది ఎదగకుండా చేసిన గొప్ప పేరు మీకే ఉన్నది ఇప్పటి వరకు కూడా. ఇవన్నీ మేము చెప్పుకుంటూ పోతే మేము చేసిన ఇంతకుముందు కూడా గతంలో మేమే చేసినాం తప్ప వాళ్ళు ఏమీ చేయలేదు. ఏ పార్టీ కూడా ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మోదాడికి త్రాగునీరు కోసం కష్టపడ్డది. 78 crores తీసుకొచ్చి త్రాగునీరు అందించగలిగినాం, జంక్షన్లు చేయగలిగినాం. అలాగే అందరినీ కూడా రైతులను, విద్యార్థులను అన్ని పథకాలు ఇచ్చి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని చేయగలిగింది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో వాటిని సరి చేసుకుంటూ కూడా కొన్ని చేసినాం, కొన్ని చేస్తామని చెప్తున్నాం. మీలాగా దొంగల్లాగా తప్పించుకుపోవడానికి మాకేం లేదు. ప్రజల అభీష్టం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడమే మా ముఖ్య ఉద్దేశం తప్ప మరి ఇంకొకటి కాదు. ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. గతంలో ఏం చేసినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది చిత్తశుద్ధితో చేసే ఎమ్మెల్యేలు ఇక్కడ మాకున్నారు. కమిషన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు దండుకుందామని చూసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మాకు తేడా లేదా అని అడుగుతున్నాం. తప్పకుండా ప్రజలు గమనిస్తారు. అలాగే మొన్న కేసీఆర్ గారు పుత్రిక వచ్చిందట మన వరంగల్. ఎందుకు వచ్చినావమ్మా అని అడుగుతున్నాం. ఏం తీసుకొచ్చినావని అడుగుతున్నాం. ఏమి ఇచ్చిపోవడానికి వచ్చినావని అడుగుతాను. నీ చేతిలో ఏమీ లేదు, నన్నే బయటికి నెట్టేసిండ్రు, పార్టీలో అంత దొంగలు ఉన్నారు, నన్ను అన్యాయం చేసిండ్రని ఆమె ఏడ్చుకుంటూ ఇవాళ ఈ జిల్లాకు నువ్వేం చేస్తానని వచ్చినావు. బతుకమ్మ అన్ని రోజులు బతుకమ్మ నెత్తి మీద పెట్టుకొని విదేశాలు మీ అయ్యి ఇచ్చిన డబ్బులతోని విదేశాల్లో ఎంజాయ్ చేసుకుంటూ తిరిగినావు. మరి ఇవాళ అది తక్కువైందని వచ్చినావా? ఇంతకుముందేమో ఇరవోసుకొని తిరిగేది బతుకమ్మ నెత్తిలో పెట్టుకొని, ఇప్పుడేమో ముడేసుకొని తిరుగుతాను. ఎందుకని అడుగుతున్నావు? నువ్వు జయలలితని అనుకుంటున్నావా? ముడేసుకొని తిరిగితే నీకు ఓట్లు వేయడానికి? నువ్వు చేసిన సారా పుట్టి ఇంకా మా కళ్ళల్లో కనబడుతుంది. నీ సారా కేసులన్నీ కూడా మా మహిళలు నిన్ను చీకొట్టడానికి సిద్ధంగా ఉంటారు. నువ్వు వస్తే ఒక్కరైనా నిన్ను ఆహ్వానించిండ్రా మహిళలు? నీ దగ్గరికి ఎవరైనా వచ్చిండ్రా? రారు. తాగుబోతులు, తిరుగుబోతులు నీ ఎమ్మడి వస్తారు. అది గమనించి నువ్వు రావాలని ఒకసారి కేసీఆర్ బిడ్డగా నువ్వు ఇక్కడికి నేను వచ్చినా అని చెప్పుకున్న రోజు ఆ రోజు నీ ఎంబడి ఎవరైనా ఉండి కావచ్చు, మాకైతే తెలియదు. కానీ ఇవాళ చూస్తే నేను సారమ్మగా పిలుస్తాను. కాబట్టి నువ్వు ఇంకొకసారి వరంగల్లో అడుగు పెడితే బాగుండదు. నీ అడుగులకు మడుగులు వస్తే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అందుకోసమని గమనించి పరిస్థితి బాగోలేదని తెలుసుకొనైనా కూడా నువ్వు ఇంగిత జ్ఞానంతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారి పేరు చెప్తే ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఇప్పటికి కూడా మేమే వీరులం శూరులం అని చెప్పుకుంటున్నారు. మీ వీరత్వం శూరత్వం ఏమీ లేదని మాకు తెలుసు. మీదంతా డాంబికం మాత్రమే. మీరు ఇట్లానే మాట్లాడతారు. మీ అరుపులకు కానీ మీ మాటలకు కానీ బెదిరే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా నిలబడి పనిచేస్తాం. ఖచ్చితంగా కూడా పార్టీ వైపు ఒకవైపే ఉండి కొట్లాడడానికి, ఎప్పుడు ప్రజల వైపునే ఉండి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మా జిల్లా తరఫున ఇన్ని డబ్బులు ఇవాళ ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకున్న మీ అందరికీ మీకు ఒకసారి హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే మా కాంగ్రెస్ కుటుంబం తరఫున మరియు మా వరంగల్ తరఫున అందశ్రీ గారికి శ్రద్ధాంజలు, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే దళితులను హక్కు చేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి, మనసున్న మహారాజు పోయి స్వయంగా తనే దగ్గరుండి ఆయన యొక్క పార్థిక దేహాన్ని మోసిన గొప్ప ఘనత బహుశా ఏ ముఖ్యమంత్రికి దక్కదు మన భారతదేశంలో అనుకుంటా. మా ముఖ్యమంత్రి గారు అతన్ని స్వయంగా ఉండి వారి యొక్క కుటుంబానికి అండగా ఉన్న గొప్ప మహనీయుడు. అలాగే ఉద్యమకారులందరినీ కూడా ఆత్మ చేర్చుకొని వారిని అందరినీ కూడా సత్కరించి ఎన్నో విధాల
పాపం దిగవంత అందశ్రీ గారికి ఉండడానికి ఇల్లు కూడా లేకున్నా కూడా వారికి సత్కరించుకొని వారికి ఇల్లు కట్టి ఆయన భాగవద్గీతంతో ఎన్నో మాటలు మన వీడియో చూస్తుంటే కన్నిటికీ నీళ్ళు వస్తున్నాయి. అది అంత మనసును టచ్ చేసే విధంగా అందశ్రీ గారు చెప్పుకున్నాడు. అలాగే కోదండరామ్ గారు సాక్ష్యం. ఆ రోజు ఈ యొక్క గేయాన్ని తెలంగాణ జాతికి అంకితం చేద్దామంటే దళితుడు కాబట్టే ఫామ్ హౌస్లో పండుకున్న ముఖ్యమంత్రి దాన్ని జాతీయ గీతంగా మన తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేయలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు రాగానే ఆ క్యాబినెట్లో అప్రూవల్ చేసి మమ్మల్ని అందరినీ పిలిచాడు. ఆ రోజు ఈ పాటను మన తెలంగాణ జాతికి అంకితం చేస్తున్నాం. దాన్ని కొన్ని పదాలు తగ్గించి అంటే ఒక 5 నిమిషాలు పాడే విధంగా ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి లేక ఎనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కూడా వచ్చే విధంగా వారిని హక్కును చేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి. వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మొన్న చూసాం మోంతా తుఫాన్ వల్ల ఎంతో మంది పాపం మా సోదరులకు మా కుటుంబం వాళ్ళకు అందరికి కూడా అతలాకుతలమైంది. ఆయన కూడా దానిపైన కూడా రాజకీయం చేసింది. దురదృష్టం ఏంటంటే ఆ మోంతా తుఫాన్ వల్ల వచ్చిన భారీ వరదల వల్ల ఎక్కువగా 56 డివిజన్ 55 డివిజన్ అలాగే సమ్మయ్య నగర్ ఇంకా చాలా కాలనీలన్నీ కూడా మునిగి అందరికీ అపార నష్టం కలిగించింది. దాన్ని మేము చింతిస్తున్నాం. కానీ దాన్ని కూడా ఒక రాజకీయ నాయకుడు ఇది కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్ అని మీడియా ద్వారా చెప్పిండు. దాంట్లో ఒక కరపత్రం కూడా ఉంటుంది వాళ్ళది. ఆ కరపత్రంలో మా మీద తిరగబడ్డ ప్రజలను రాసింది. సరే ఓకే, ప్రజలు అడిగే హక్కు ఉంటుంది, బాధ ఉంటుంది, ఆక్రోషం ఉంటుంది, ఆవేదన ఉంటుంది వాళ్ళకు. ఆ రాత్రి మేము 3 గంటల నుండి అలర్ట్ అయినాం. 3 o'clock నుండే నాకు ఫోన్ వచ్చింది. మీ అందరం కూడా అలర్ట్ అయ్యి మా కాంగ్రెస్ శ్రేణులందరూ మేమంతా అక్కడ ఉన్నాం. మీ అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ ప్రచారంలోనూ ఆయన కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి నేను మా ఎమ్మెల్యే గారు అందరం వచ్చి వారిని ఏ విధంగా ఆదుకోవాలని అలాగే ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మేము ప్రజల మధ్యకు తీసుకొచ్చి ఈ భారీ అపార నష్టాన్ని చూపించాం. గొప్ప మనసున్న మహారాజు కాబట్టి మనసు చెల్లించి తక్షణమే ప్రతి రైతును ఎకరా 10,000 అలాగే ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఏదైతే ఈ హౌస్ హోల్డ్లో నష్టమైన వారికి 15,000 ప్రకటించి మేము పోయి నగరంలో ప్రచారం చేసుకుంటూ హైదరాబాద్లో మీ ఇద్దరం కూడా మళ్ళీ వేమన్న గారికి ముఖ్యమంత్రి గారికి పదే గుర్తు చేసి తొందరనే అతి త్వరలోనే ఎందుకంటే గత ప్రభుత్వం మీరు అందరూ చూసిండ్రు అప్పుడు వచ్చి బిల్లా వచ్చిండు అనుకుంటా, రంగా రాలేదనుకుంటా, బిల్లా వచ్చి గొప్ప డైలాగులు కొట్టిపోయిండు. డైలాగ్ కొట్టి నేను అది చేస్తా అక్కడ మంత్రి కూడా ఉండే పక్కకు ఎవరో క్వశ్చన్ చేసి చెక్కలు గుళ్ళు పెట్టిపోయిండ్రు. సో అలా కాకుండా మేము ప్రతి ఇంటిని గడప తట్టి వారి యొక్క వెదను చూసి ముఖ్యమంత్రి గారు తక్షణమే శాంక్షన్ చేసినందుకు ఈ డిజాస్టర్ అంటే మీ అందరికీ తెలుసు అంటే హ్యూమన్ ఎర్రర్స్ కాదు, ఇది మానవ తప్పిదాలు కాదు. ఏదైతే మనము పర్యావరణం వల్ల ఏర్పడ్డ ఈ మోంతా తుఫాన్ వల్ల అపార నష్టం 4-5 జిల్లాలు నష్టం కలిగించింది, మన ఒక్క వరంగల్ జిల్లాకే కాదు. సో మంత్రి గారు క్యాబినెట్ అంతా కూర్చొని తక్షణమే వితిన్ షార్ట్ ప్యాన్లో ఇంత గొప్ప ఎత్తున వారికి శాంక్షన్ ఇవ్వడం మీ అందరం కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే బిల్లా రంగా కోసం తెలుసు మీకు, బిల్లా రంగాలు ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ వాళ్ళకి కొందరు బినామీలు ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఎవరో బినామీలు, ఒక బట్టల వ్యాపారి ఇంకో ఆయన ఎమ్మెల్సీ గారు, వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి బినామీలు. మోస్ట్లీ నాకు తెలిసి కవిత కూడా ఎవరో బినామీ ఉంటేనే వచ్చింది ఇక్కడ, లేకుంటే రాదు. ఎందుకంటే ఎవరు రెస్పాండ్ అయితే లేరు. ఎప్పుడైతే ఏమైనా ఎక్స్పాల్ చేసిందో పార్టీ నుండి, ఎప్పుడైతే వీళ్ళను పక్కకు పెట్టిందో ఆ లెక్కలు చూసుకోవడానికి వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇక ప్రచారంలో అమ్మ కూడా చెప్పింది, మా స్వర్ణమ్మ కూడా చెప్పింది, పెద్ద ఏమే బతుకమ్మ నేనే ప్రమోటర్ను, బతుకమ్మ ఎవరికి ఆడరాదని చెప్పింది. కానీ బతుకమ్మ పక్క పెట్టి లాస్ట్కి సారాబుట్టి నెత్తిలో పెట్టుకొని తక్క చేసింది. దానికి పర్యావరణం మనందరం చూస్తున్నాం. మన భారతదేశంలో పెద్ద జైలు అంటే ఆ జైలు అందరినీ ఖైదీలను, ఎవరు ఖైదీలను ఉంచుతారు అక్కడ, మొత్తం టెర్రరిస్టులను లేకుంటే చాలా ఆర్థిక నేరస్తుల నుంచే జైల్లో పోయి ఉన్నారు. సో పిల్లరంగా ఎంతసేపు మొన్న కూడా అక్కడ ప్రచారంలో మా ముఖ్యమంత్రి గారిని వారిని ఎంతసేపు అవమానపరిచినట్టుగా, తర్వాత పెద్ద డిజిటల్ పెట్టి ఇగో బాకీ కార్డులు అన్నీ చూపెట్టుకుంటా, తులం బంగారం ఇచ్చిండా అమ్మ,
ఇవ్వలేదు. కొంత పేడ్ ఆర్టిస్టులను తెచ్చుకున్నారంట. ఆ మల్లారెడ్డి గారు ఇంకా సుధీర్ రెడ్డి వాళ్ళందరూ కూడా వేల మంది వాళ్ళ కాలేజీలో పనిచేసే వాళ్ళను కిరాయికి తెచ్చుకొని పబ్లిక్లో మన జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసిండ్రు. కానీ అక్కడ ఉన్న ప్రజలు మీ బతుకులు చెడ, ఇంకా మీరు మారరా అని అన్న కూడా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు ప్రచారం చేసిండ్రు. కానీ మా రాబోయే రేపు అయ్యే ఏదైతే డిక్లరేషన్ అంటే జూబ్లీ హిల్స్ ఇచ్చే తీర్పులో చెల్లు అనిపించే విధంగా రేపు రిజల్ట్ రాబోతుంది. అలాగే ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ తెలుసు ఇక్కడ ఏమవుతుంది అనేది. ప్రజల మధ్యకి రాలేడు, ముఖం చూపెట్టలేడు. కాబట్టి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. నేను 2-3 మీడియా సోదరులు నన్ను ఇంటర్వ్యూ చేస్తే కూడా చెప్పినాం, మేము మొరల్గా అంటే మా ఆత్మధైర్యంతో మేము సంక్షేమ పథకాలు ఇచ్చిన దాంతో మేము ఆల్రెడీ గెలిచినాం. ఇక ఓన్లీ ఫిజికల్గా ప్రజలు తీర్పు ఇవ్వాలి తప్ప మొరల్గా నవీన్ సోదరుని గెలిపిస్తున్నాం అని చెప్పిండ్రు. ప్రజలు వాళ్ళు ప్రతి ఇంట్లో ఒకటే మాట, నవీనాన్న కేస్తామన్నా మేము నేను. ఆయన కూడా ఇంకా బుద్ధి లేకుండా వీళ్ళు ఎలా విధంగా అంటే ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారంటే మేము పోలీసులను అడ్డం పెట్టుకొని అది చేస్తున్నామని. లాస్ట్ మా సోదరుడు ఎమ్మెల్యేని కూడా ఒక వీడియో తీసి అక్కడనే ఉన్నాడు అని వేసిండు. సరే, మేము ప్రచార భావాలు ఉన్నాం తప్ప డబ్బులు పంచడానికో మీలాగా సంచులు మోసేదానికో కాదు. మీరు ఏ విధంగా దోసుకున్నారో అందరికీ తెలుసు. ఎంత చెప్పినా కూడా ఆ పింక్ గొర్రెలు ఇంకా నమ్ముతారు కొన్ని గొర్రెలు. ఆ గొర్రెలు ఎంతసేపు అంటే ఆయన వెంట ఉన్న గొర్రెలన్నీ కూడా బినామీ గొర్రెలు ఇంకా వాళ్ళతోనే ఉన్నాయి. ఇంకా ప్రజలు మరొకసారి బుద్ధి చెప్తారు 100%. ఈ మోంతా తుఫాన్ వల్ల జరిగిన అపార నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ అంతా కూడా ఆమోదించింది. సో తప్పనిసరిగా మేము ప్రజలకు అండగా ఉంటాం. ఆల్రెడీ ఏన్మామ్లా ఒక 14 crores బహుశా శాంక్షన్ అయింది. ఈవెన్ అక్కడ కూడా పెద్ద ఎత్తున వరద నీటితో మునుగుతుంటుంది కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ అయిందమ్మా. దాన్ని కూడా దగ్గరుండి మొన్న సార్ని అడిగితే పెద్ద మనసుతో శాంక్షన్ చేసింది, వస్తుంది మనకు లెటర్. అది కూడా అంటే మేము ఎక్కడ పోయినా కూడా ఎలక్షన్లో ప్రచార భాగంలో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ వరంగల్ నగర ప్రజలు మేము బాకీ పడ్డాం కాబట్టి ఆ బాకీని ఏ విధంగా రుణం తీర్చుకోవాలని మేము పనిచేస్తున్నాం తప్ప మేము స్వయం అంటే మాకేదో లాభాలు జరగాలి, మేమేదో లాభాలు ఆర్జించుకోవాలని కాదు. ఈ పోయిన ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, వాళ్ళ స్వయం పాకెట్స్ నింపుకోవడానికి అంటే ఎంత కమిషన్ వస్తుందని ముందే క్యాల్కులేట్ చేసుకొని ఏం తేవాలి ఏం తేవద్దు అక్కడి వరకే చూసుకున్నారు. కానీ ఈ వరంగల్ నగరానికి ఏదైతే మాటలు ఇచ్చి చేసుకొని అండర్ డ్రైనేజ్ చేస్తానికి డైలాగ్ కొట్టిన వాళ్ళందరూ కూడా మీరు చూసి ఏం చేసిండ్రు. ఇంత త్వరలోనే మనం శాంక్షన్ తెచ్చాం. దాని డిజైన్ కూడా అప్రూవ్ అయింది. ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చిండ్రు. అండర్ డ్రైనేజ్, స్ట్రాంగ్ వాటర్ రెండింటి కూడా అతి త్వరలోనే శాంక్షన్ ఇచ్చింది. ఇక స్ట్రాంగ్ వాటర్ కూడా అతి త్వరలో ఇస్తున్నారు. స్ట్రాంగ్ వాటర్ అంటే మనకు తెలుసు వరద నీటి ప్రభావంతో వచ్చే వరద నీటిని కూడా ఏ విధంగా మనకు కాకతీయులు కట్టించిన గొలుసు చెరువులను ఏ విధంగా డైవర్ట్ చేయాలని మన కాంటూర్స్ అంటారు. కాంటూర్స్ లెవెల్ తీసుకొని, కాంటూర్స్ అంటే ఎత్తైన ప్రదేశం ఏది, వరంగల్ నగరానికి దిగువ ప్రదేశం ఏది, కాంటూర్స్ అంటే ఆ లెవెల్స్ తీసుకొని ఆల్రెడీ ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. అతి త్వరలో మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని లేదంటే మా మినిస్టర్లు అందరినీ కూడా పిలుచుకొని ఈ పనులు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి నగర ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, మీ అండగా ఉంటాం. దయచేసి మీరు అన్యతగా భావించుకోకండి. మేము ఏదో ఎలక్షన్లో ఉన్నామని రాలేదని, కానీ అందరి ఇంటింటి గడప తట్టడం తప్పనిసరిగా మీ చాలా అపార నష్టం జరిగింది, లక్షలలో జరిగింది. కానీ ప్రభుత్వం ఏదైతే జీవోలు ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే జీవోలు దాని ప్రకారంగానే మా ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇక్కడ ఎవరిని కూడా ఆదుకోకుండా పోదు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం. ప్రజాపాలన వచ్చినాక ఏ విధంగా సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఈ మోంతా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని మీ ఇండ్లను పూడ్చలేం కానీ, మీ బాధలు పూడ్చలేం కానీ ఎంతో ఆర్థిక సాయం చలినీళ్ళకు వేడి నీళ్ళగా ఇస్తున్నాం. కాబట్టి పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ అలాగే 56 డివిజన్లో ఉన్న ఏదైతే చెరువు పైన ఆ చెరువును కూడా తక్షణమే ఒక డిజైన్ తీసుకొని దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసి ఇస్తా అన్నాడు. నేను పోయి పర్సనల్గా కూడా ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిస్తే దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది డిజైన్ తీసుకొని రమ్మన్నాడు. ఆల్రెడీ అధికారులందరూ ఆ పనిలో ఉన్నారు. రాబోయే ఫ్యూచర్లో కూడా మొన్న పడ్డ 39% కంటే కూడా ఎక్కువ పడ్డా కూడా ఆ విధంగా డిజైన్ తీసుకొని తీసుకురమ్మన్నారు. సో డెఫినెట్గా
గోపాల్పూర్ ఏదైతే ఊర చెరువు ఉందో దాన్ని ఏ విధంగా డిజైన్ చేసి ఇన్ ఫ్యూచర్లో కూడా అది తెగకుండా ఉండాలని భావిస్తున్నాం. సో అక్కడ ఉన్న నగర ప్రజలందరూ కూడా పెద్ద మనసు క్షమిస్తారని, మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని మాటిస్తూ ఒకసారి అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. భారీ వర్షాలకు వరదలను చూసి వెంటనే స్పందముని ఫ్లడ్ ఎఫెక్టెడ్ హౌసెస్కి డబ్బులను తొందరలోనే నిధులను కేటాయించినందుకు మొట్టమొదలుగా వారికి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు రావడమే కాకుండా పర్యటించడమే కాకుండా వెంటనే సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో జరిగిన నష్టాన్ని, వరద నష్టాన్ని ఏదైతే ఉందో దాని వలన డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే వాటిని కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన మేరకు వారు దాన్ని దాదాపు 9.2 crores డిజాస్టర్ దాని కింద సెంట్రల్ నామ్స్ కింద పెట్టడం, అదేవిధంగా ఫ్లడ్ డ్యామేజెస్ కింద దాదాపు 81 crores పైగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే గతంలో వర్షం ఉన్నదో 23లో 20 సెంటీమీటర్స్ వస్తే మొన్న 30 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది. భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి వైపరీత్యాలు క్లౌడ్ బర్స్ట్ అనే ఇంకా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వీటన్నిటిని అనుగుణంగా తీసుకొని రాబోయే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని క్యాచ్మెంట్ ఏరియాస్ ఏదైతుందో ఇప్పుడు పెద్దలు మన గౌరవ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన నారాజన్న గారు వీరందరూ చెప్పిన విధంగా వారి వారి ఏరియాస్లో ఉన్నది మొత్తం నగరంలో ఉన్నటువంటి చెరువులు ఏదైతే ఉందో వడ్డపల్లి క్యాచ్మెంట్ ఏరియా అది గోపాల్పూర్ చెరువుకు వస్తుంది. అదేవిధంగా భద్రకాళి క్యాచ్మెంట్ ఏరియా, దాంతోపాటు చిన్నబడ్డపల్లి, కోట చెరువు, కట్టమల్లన చెరువు, ఇవన్నీ క్యాచ్మెంట్ ఏరియాస్ అన్ని కూడా తీసుకొని ఒక ప్రణాళికతోటి మీరు సిద్ధం చేసుకొని డిపిఆర్ చేసుకొని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఒక కన్సల్టెంట్ని కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసి ఆ కన్సల్టెంట్ ద్వారా ఇప్పుడు డిపిఆర్లు అన్ని నాలాలని దాన్ని కనెక్టెడ్ ఇంటర్లింక్ రోడ్స్ ఏదైతుందో సెకండరీ డ్రైన్స్ని కూడా వచ్చే విధంగా డిపిఆర్ని చేసుకొని కొంతమేరకు ఎక్సర్సైజ్ చేసి ఈఎన్సీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. తిరిగి దాన్ని పూర్తి స్థాయిలో గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా కూర్చొని ఫైనల్ ఏదైతుందో ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారి ద్వారా ఇది ఫైనల్గా ఫ్లడ్ గురించి డ్యామేజ్ అంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా వరంగల్ నగరం ముంపు గురి కాకుండా స్టామ్ వాటర్ ప్రాజెక్ట్ ఏదైతుందో అది తయారు చేయడం జరుగుతుంది. గతంలోనే యూజీడీని కూడా ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్టామ్ వాటర్ని కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో ఇట్లా నగరాలు ఈ ముంపులు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక డిపిఆర్ తయారు చేసిన తర్వాతనే దాన్ని అనౌన్స్ చేయడం, దాని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇప్పటికే వెంటనే వారు స్పందించి మొన్న నగరాభివృద్ధి పేరిట 50 కోట్ల నిధులను కూడా కేటాయించినందుకు గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎంపీ గారు అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నగరాభివృద్ధి ఫండ్స్ 50 కోట్ల నిధులను కేటాయించినందుకు ఈ వేదిక ద్వారా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ఏదున్నా కానీ ఇమీడియట్గా ఫ్లడ్ డ్యామేజెస్ ఏదున్నా కూడా అవి ఇస్తున్నారు. ఇవన్నిటిలో కూడా మా శాసనసభ్యులు అందరూ కూడా మంత్రివర్యులు అందరూ కలిసి ఒకే మాటగా ఒక టీం లాగా కూడా ఇక్కడ పనిచేసినందుకు, అదేవిధంగా మిగతా వాటిని నగరం డెవలప్మెంట్లో మా కూడా చైర్మన్ మా ఎంపీ గారు అందరి సహకారంతో సెంట్రల్ నిధులు ఏది ఉన్నా కానీ ఒక టీం తోటి వర్క్ చేస్తూ ఈరోజు కూడా మా పశ్చిమ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు వారు ఇక్కడ నగరంలో వెంటనే తీసుకురావడము, అదేవిధంగా నారాజన్న గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చే విధంగా చేయడమే కాకుండా అక్కడ ఉండి కూడా నిధులని ఇచ్చే విధంగా ఈ హౌస్ ఎఫెక్టెడ్ వాళ్ళకి ఇచ్చే విధంగా అందరూ కలిసి కృషి చేసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పత్రికా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన హన్మకొండ జిల్లా అధ్యక్షులు మరియు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నగారికి, అట్లాగే వరంగల్ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ గారికి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారికి, మేయర్ సుధారాణి గారికి,
కూడా చైర్మన్ ఎనగల వెంకటరామరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, లైబ్రరీ చైర్మన్, కార్పొరేటర్స్కి, రాష్ట్ర జిల్లా నాయకులకు, అంటే ఒక అమావాస్య నుంచి పౌర్ణమి రావడానికి దాదాపు 14 రాత్రులు 15 రోజులు పడుతుంది. అంత టైం కూడా తీసుకోకుండా, అంటే ఒక చీకటి నుంచి వెలుగులోకి రావడానికి కూడా 15 రోజులు పడుతుంది. కానీ అంత సమయం కూడా తీసుకోకుండా కేవలం 12 రోజులలో మనకి వరంగల్ని ముంచెత్తినటువంటి తుఫాన్ని ఎదుర్కోవడానికి, దానికి డ్యామేజ్ అయిన ఇండ్లకి కానీ, పరిసరాలకు కానీ, జంతుజాలానికి కంట్రోల్ చేసుకోవడానికి దాదాపు 12.99 కోట్ల డబ్బులు నిధులు విడుదల చేసినారు సీఎం రేవంత్ రెడ్డి గారికి. వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనేక సార్లు వరంగల్ అంటే సెకండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అంటూ వచ్చారు. ఆ మాటలు నిజం చేస్తూ ప్రతి దాంట్లో కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ముందుకెళ్తున్నాము. ఒక టీం వర్క్గా పనిచేస్తున్నాము. నెక్స్ట్ డేనే తుఫాను అయిన నెక్స్ట్ డేనే సీఎం గారు రావడము, తర్వాత ప్రతి ఎక్కడైతే బాగా డ్యామేజ్ అయిన కాలనీస్, పేద కుటుంబాలని వాళ్ళని కలిసి వారి బాధలు చూసి వాళ్ళ పరిస్థితిని చూసుకొని మళ్ళీ వెళ్ళి అదే రోజు రివ్యూ మీటింగ్ అయ్యింది. రివ్యూ మీటింగ్ తర్వాత వెళ్ళేసి మాకు ఫండ్స్ ఇస్తా అని ప్రామిస్ చేసి సీఎం గారిని కలిసి మళ్ళీ నిన్న ఆ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదంతా కూడా స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ అయితే మనకి సెంట్రల్ అని, దానికి మన ప్రైమ్ మినిస్టర్ సారథ్యంలో నడుస్తుంది అది. సో అక్కడి నుంచి కూడా మాకు ఎట్లాగో December 1 నుంచి మళ్ళీ సెషన్స్ ఉన్నాయి పార్లమెంట్. అక్కడ మనకి వరంగల్కి ఒక శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం దొరికే విధంగా అత్యధికంగా నిధులు తేవడానికి ఒక పార్లమెంట్ సభ్యురాలిగా మమ్మల్ని నమ్మి, నన్ను కానీ ఎమ్మెల్యేలని కానీ నమ్మి ఓటేసిన ప్రజలకి నిజంగా న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో నేను అక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ఇంకేవైతే ప్రామిసెస్ చేసినామో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని, అదొకటి సమస్య తీరితే కనుక ఇది దాదాపు 80% మనకి రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా అసలు